నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో పీపీపీ మోడల్ యొక్క రగడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఏంద్రా అని విషయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి 1 కోటి సంతకాలు తెచ్చిండి, మేము అవన్నీ ఎత్తుకొని గవర్నర్ కాడికి తీసుకొని పోతాము, కొన్ని బండ్లు వేసుకొని పార్లమెంట్ వరకు తీసుకొని పోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య అంతా ప్రయత్నం చేశారు. ఆ దిశగా కూడా కొద్దిమేర సఫలీకృతం అయినాడని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే నిన్న తాజాగా పేర్ని నాని పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు అంటూ చేయడం జరిగింది. అసలు ఆయన ఏం వ్యాఖ్యలు చేశాడో, అసలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సరిగ్గా ఉన్నాయా లేదా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అంటూ చేద్దాము. మనతో పాటు ఇవాళ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులైనటువంటి లయన్ డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ పీపీపీ మోడల్కి సంబంధించి ఇప్పటికీ మనం 4 సార్లు డిస్కస్ చేశాం సార్. కానీ రెడ్డి వచ్చా మొదలెట్టి అనేటువంటి సామెత చందాన ఏమవుతుందంటే మొన్న అంటే వాళ్ళకు కొత్తగా ఊపు వచ్చింది అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను సార్. అంటే 1 కోటి సంతకాలు అది ఎంత మేర ఫేకు, ఎంత మేర ఏం జరిగినాయో మీకు తెలియాలి. రెండో పాయింట్ అయితే పేర్ని నాని నిన్న మాట్లాడుతూ సీదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారిని టార్గెట్ చేస్తూ నీ నెత్తిన బొచ్చు లేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా పర్సనల్ టార్గెట్ చేయడం జరిగింది. ఈ కోవలో నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకుంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, లేకుంటే అనేక మంత్రులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ బీజేపీ వాళ్ళు కూడా మేము ధమ్కి ఇవ్వగలుగుతాం రానున్న రోజుల్లో అని చెప్పి పేర్ని నాని ఒక కొంచెం అగ్రెసివ్ స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది సార్. అసలు ఈ పీపీపీ మోడల్ రగడల్లో భాగంగా నేను కూడా అసలు వైసీపీ వాళ్ళు అడిగినారు ఆ ప్రశ్న, నారది కూడా సేమ్ అదే ప్రశ్న సార్. ఏంటంటే ఎయిమ్స్ ఏదైతే ఉన్నదో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి దానికైతే గవర్నమెంట్ వారే డబ్బులు పెడుతున్నారు, ఏడా ప్రైవేట్ వ్యక్తులు లేకుండా పీపీపీ మోడల్తో నడపలేదు. అయితే ఈ ఎయిమ్స్ అద్భుతంగా నడుస్తుంది, క్వాలిటీ ఉన్నది, మంచి సేవలు అందిస్తున్నారు కదా, ఈ విధంగా ఎందుకు చేయలేకున్నారు మీరు అని చెప్పి పేరుని నన్ను అడిగినారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే జగన్ రెడ్డి గారు కట్టకుండా చేతకాక వదిలేసిన మెడికల్ కాలేజెస్ని త్వరితగతిన పూర్తి చేయాలా, ప్రభుత్వ సొమ్ము పెట్టకుండా. ఓకే, అంటే ఉన్న ఆప్షన్ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. దాని ద్వారా వీళ్ళు తొందరగా పూర్తి చేసి సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. సో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రగడ రచ్చ లొల్లి ఏంటంటే మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, దీనికి వ్యతిరేకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జగన్ అన్నయ్య గారు మాట్లాడాడు. అంటే పీపీపీ మోడల్ అనేది గాలికి పోయింది, ప్రైవేట్ అని చెప్తున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, ప్రైవేటైజేషన్ ఈజ్ నాట్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. రెండు ఒక్క మీనింగ్ వచ్చేవి కాదు. ఇప్పుడు వీళ్ళు తీసుకుంది ప్రైవేటైజేషన్ చేయటం లేదు. ప్రైవేటైజేషన్ అంటే ఒక సంస్థని కానీ, ఒక అసెట్ కానీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ప్రైవేట్ వాళ్ళకి పూర్తిగా ఇచ్చేయటం. ఒకసారి ప్రైవేటైజేషన్ చేస్తే అంటే ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో గవర్నమెంట్ ఇచ్చేస్తే అది పూర్తిగా వాళ్ళ సొంతం అవుతుంది. అందులో మేనేజ్మెంట్ డెసిషన్సు, రిజర్వేషన్సు, ఫీజులు, మెయింటెనెన్సు, లాభాలు ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి మాత్రమే సంబంధించిన అంశం. ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్లో గవర్నమెంట్ అసెట్ గవర్నమెంట్గానే ఉంటుంది, అజమాయిషీ గవర్నమెంట్ ఉంటుంది, ఓవర్ అండ్ అబోవ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సర్టన్ పీరియడ్ ఆఫ్ 33 years ఆర్ 30 years ఇది మళ్ళీ అగైన్ ఇట్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద గవర్నమెంట్. సో ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా కొద్దిమేర ఫీజులు పెంచేయడము, క్యాంటీన్లో యొక్క సరుకులు ఏదైతే కొంటారో వాటికి ఫీజులు పెంచడం, ఏదైనా అవకతవకలు కన్నా జరిగితే నేషనల్ మెడికల్ కాలేజ్ ఏదైతే కౌన్సిల్ ఉందో వాళ్ళు ఈ యొక్క సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది కదా సార్? అంటే స్టాండర్డ్స్ షుడ్ బి మెయింటైన్డ్ యాజ్ పర్ ద ఎన్ఎంసి గైడ్ లైన్స్. ఓకే, ప్రైవేట్ చేతలు ఉన్నదని చెప్పి ఇన్వాల్వ్ అయ్యి, ఓకే, ఇంక్లూడింగ్ రిజర్వేషన్స్, ఇంక్లూడింగ్ సీట్స్, ఇంక్లూడింగ్ ఫెసిలిటీస్, ఓకే, ఎవ్రీథింగ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేయడానికి వీలు లేదు. ఒక్క మాటలో చెప్పాలి అని నన్ను అడిగితే పీపీపీ అంటే డిజైన్, బిల్ట్, ఆపరేట్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇప్పుడు నాకు ఒక మెడికల్ కాలేజీ కావాలి, జగన్ రెడ్డి గారి భాషలో 500 కోట్లు అవుతుంది. ప్రభుత్వం దగ్గర ఇన్స్టెంట్గా 500 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీకి పెడితే ప్రయారిటీలో చాలా అంశాలు దెబ్బతింటాయి. సో ప్రభుత్వం ఒక పీపీపీ మోడల్లో ఒక ట్రస్ట్కి కొన్ని నిబంధనల ప్రకారం వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాడు డిజైన్ చేసుకుంటాడు, బిల్ట్ మెయింటైన్ చేసుకుంటాడు, ఆపరేట్ చేసుకుంటాడు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద పీరియడ్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు ప్రభుత్వానికి. సో అసెట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, సూపర్విజన్ మానిటరింగ్ విల్ బి బై ద గవర్నమెంట్, ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. సో ఈ విధానం సక్సెస్ఫుల్ ఫార్ములా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద ఎంటైర్ వరల్డ్.
ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇంకొక భాషలో అర్థమయ్యేటట్టు చెప్తా. భారతదేశంలో ఉన్న అన్ని నేషనల్ హైవేస్ పీపీపీ మోడల్లో ఇవ్వబడ్డాయి, డెవలప్ చేయబడ్డాయి. అంటే ఆ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసిన వ్యక్తులు, సంస్థలు అవి నావే అని చెప్పి నేషనల్ హైవే ఓనర్ అవుతాడా? వాడు కాడు కదా, గవర్నమెంటే కదా నేషనల్ హైవేస్. అలానే పోర్ట్లు పీపీపీ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ముంబై ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఆల్ ద ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా బిల్ట్ అండర్ పీపీపీ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో రైల్ పీపీపీ మోడల్. కాబట్టే ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు నిర్వహించలేము అని అంటే తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ బ్యాక్ తీసుకుంది. ఎందుకు? అది గవర్నమెంట్దే, ఇట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, ఇట్ ఈస్ నాట్ ప్రైవేటైజేషన్. ఓకే, మా చేతల్లో ఉన్నది కదా అని చెప్పి మెట్రో టికెట్లు 22 రూపాయలు అయ్యేది 50 రూపాయలు చేసేదానికి అవ్వదు. ఓకే. అట్లానే ఇప్పుడు జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జీవో నంబర్ 107, జీవో నంబర్ 108 ఆయన అధికారంలో ఉన్నప్పుడు రిలీజ్ చేశారు. ఆ జీవోలో ప్రధానంగా 3 పాయింట్లు చెప్పవలసి వస్తే, ఆయన ఇచ్చిన జీవోలో ఏమున్నాయంటే, 1 జనరల్ కేటగిరీ సీటుకి 15,000 ఉండాలా అని డిసైడ్ చేశారు జగన్ రెడ్డి గారు. మేనేజ్మెంట్ కోటాలో సీటుకి 12 లక్షలు ఆయన డిసైడ్ చేశారు. ఎన్ఆర్ఐ కోటాలో ఉన్న సీటుకి 20 లక్షలు ఆయన డిసైడ్ చేసి ఫిక్స్ చేశారు. ఓకే, జీవో రిలీజ్ చేశారు. ఇప్పుడు పీపీపీ మోడల్లో కూడా సేమ్ జీవో విల్ బి ఇంప్లిమెంటెడ్. అంటే ఫీజ్ స్ట్రక్చర్లో చేంజ్ లేదు, ఫెసిలిటీస్లో చేంజ్ లేదు. ఇన్ అడిషన్ టు దిస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇప్పుడు ఎలా ఉన్నాయో అలా ఉండవు. ప్రైవేటు మెడికల్ కాలేజెస్ స్థాయిని తలదన్నే విధంగా సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ వస్తున్నాయి. అంటే ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి, సదుపాయాలు సేమ్ ఉంటున్నాయి, ఫీజు సేమ్ ఉంటుంది, డెవలప్మెంట్ 2 yearsలో అవుతుంది. ఈ టోటల్ అసెట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. సో దీనివల్ల ఎవరికి నష్టం, వచ్చిన ఇబ్బంది ఏంది, వాట్ ఈస్ ద ప్రాబ్లం అండ్ వేర్ ఈస్ ద ప్రాబ్లం? అదే సార్, నాకు మీరు చెప్తా ఉంటే నాకు అదే నా మైండ్లో తొనికిసలాడుతుంది. ఇంకొక అంశం చెప్తా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ భారతదేశంలో తొందరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి అంటే, ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజెస్, ఇంక్లూడింగ్ మెట్రోస్, ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్స్, ఇంక్లూడింగ్ పోర్ట్స్, పీపీపీ మోడల్లో ఇస్తే మంచిది అని ఒక రికమెండేషన్ చేశారు. నంబర్ 1. అంతటితో ఆగకుండా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు త్వరితగతిన మెడికల్ సీట్స్ పెంచాలి అంటే ప్రభుత్వాలు పెట్టుకోలేవు కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజెస్ డెవలప్ చేయటం అనేది బెస్ట్ మోడల్ అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రికమెండ్ చేశారు. నంబర్ 3, సెంట్రల్ గవర్నమెంట్, ప్రస్తుతం ఉన్న మోడీ గవర్నమెంట్ దీని మీద అసలు ఏది కరెక్ట్ అనేది నిర్ధారణ కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నంబర్ 157 కాన్స్టిట్యూట్ చేశారు. 11 మంది ఎంపీలతోటి. ఆ ఎంపీల బృందం భారీగా స్టడీ చేసి మెడికల్ కాలేజెస్ అన్ని రాష్ట్రాల్లో త్వరితగతిన డెవలప్ అవ్వాలి అని అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెడికల్ కాలేజెస్ అనేది అనివార్యం. వాళ్ళు రాసిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ చదవాల్సి వస్తే, ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ టు డెవలప్ మెడికల్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా అని వాళ్ళు ఇచ్చారు రిటర్న్గా. దాంతోపాటుగా ప్రస్తుతం 1,00,000 సీట్లుంటే మెడికల్ సీట్స్ 20 లక్షల మంది పోటీ పడుతున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున పోటీ ఉన్నప్పుడు ఎందుకు సీట్లు తక్కువ ఉన్నాయి? సీట్లు త్వరగా పెంచాలి. ప్రభుత్వం సొమ్ము 1,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఇప్పుడు, ఎందుకంటే ఎవరి ప్రభుత్వానికి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. సో అందుకని పీపీపీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే త్వరితగతిని డెవలప్ అవుతాయి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారు. ఇంకొక అంశం చెప్తా. ఆ కమిటీ 11 మంది ఎంపీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఒక మెంబరు. ఆయన సైన్ చేశాడు పీపీపీలో భారతదేశంలో మెడికల్ కాలేజెస్ అన్నీ వెళ్ళాలి అని. మరి ఈయన ఉద్యమం చేస్తున్నాడు ఇక్కడ, వాళ్ళ ఎంపీ అక్కడ సైన్. అవసరమైతే ఆయన సరే ఆ రోజైతే తప్పు చేశాను అని చెప్పి ఈ రోజు రిజైన్ చేసి ప్రజల్లోకి పోతే ఆ పార్టీకి మైలేజ్ వస్తుందని నేనైతే భావిస్తున్నా సార్. తప్పు అని కాదు, అంటే ద్వంద్వ వైఖరి అంటాను నేను. ఆ పర్టికులర్ సదరు ఎంపీ జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా జరిగిన సంఘటన కాదు ఇది, కాదు కదా. మరి ఒక పక్కన సెంట్రల్ వాళ్ళ ఎంపీ సైన్ చేస్తాడు, పీపీపీ కరెక్ట్ అని రికమెండ్ చేస్తాడు, ఇక్కడ ఈయన పీపీపీకి అగెనెస్ట్గా ఉద్యమం చేస్తాడు. ఇది ఒక ద్వంద్వ వైఖరి, క్లారిటీ లేకపోవటం, కన్ఫ్యూజన్ స్టేట్స్లో ఉండటం, జనాన్ని కన్ఫ్యూజ్ చేయటం అనేది అర్థమవుతా ఉంది. ఇంకొక అంశం, జగన్ రెడ్డి గారు మొన్న గవర్నర్ గారికి 1,04,11,11 సంతకాలు. 11,000 ఎస్ సార్, అందులో కూడా ఉంది
వాళ్ళకి లక్కీ నెంబర్ కదా. సరే, ఆయన మాట్లాడుతూ నెక్స్ట్ కోర్టు మెట్లెక్కబోతున్నాం అన్నాడు. కోర్టుకి వెళ్తారంట. కోర్టుకి ఆల్రెడీ వెళ్ళారు. పీపీపీ ఈజ్ ద బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా ఇఫ్ ఎట్ ఆల్ గవర్నమెంట్ వాంట్స్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఏ ఫాస్ట్ వే అని గతంలో కోర్టు వాళ్ళు కామెంట్ చేశారు. దాంతోపాటుగా కోర్టు వాళ్ళు ఇంకొక కామెంట్ చేశారు, త్వరితగతిన న్యాయస్థానాలు బిల్డింగ్స్ డెవలప్ అవ్వాలంటే ప్రభుత్వం ద్వారా అవటం లేట్ అవుతుంది, కేసులు పెండింగ్ ఉండిపోతున్నాయి, పీపీపీ మోడల్లో కోర్టులు కూడా కడితే బాగుంటుంది అని చెప్పారు. దండం సార్. ఇప్పుడు జగన్ రెడ్డి గారు గతంలో వెళ్తేనే కొట్టేశారా, ఇప్పుడు వెళ్తున్నారు మళ్ళీ. ఇప్పుడు వెళ్తే 1 కోటి సంతకాలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు. కోర్టు ఒకటే క్వశ్చన్ అడుగుతుంది, ఇది ప్రైవేటైజేషనా పీపీపీనా అని అడుగుతుంది. ఇది పీపీపీ, ఇట్స్ గుడ్ అంటారు. దెన్ వాట్ టు డూ? ఓకే సార్, సారీ టు ఇంటరప్ట్ యూ హియర్. ఇక్కడ మీరు అన్నారు కదా సార్, కోర్టులు కూడా అవసరమైతే పీపీపీ మోడల్కి అండి. చాలామంది ఇప్పుడు జూనియర్ లాయర్స్ కావచ్చు, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఏదో స్టేఫన్ తీసుకుంటా రోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కొత్త భవనాలు రావాలని చెప్పి కోర్టు వారు కూడా అభిప్రాయపడినటువంటి సంగతి అని మీరు చెప్తున్నారు. అయితే కోర్టు నుంచి వీళ్ళు రిటర్న్ ఏ విధంగా డబ్బులు తీసుకోగలుగుతారు సార్? కోర్టు వారికి ఏమో ఈ కడతారు, అంటే భవనాలన్నీ కడతారు. ఈ అమరావతి మాదిర స్వయం ప్రాతిపదిక ప్రాజెక్ట్ కాకపోయే కోర్టులు అంటే గవర్నమెంట్ వారు నెమ్మదిగా ఇస్తారు డబ్బులు. లేదా పీపీపీ మోడల్లో ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది, ప్రైవేటు సంస్థలకి ఈ డిజైన్ ప్రకారం కట్టి ఆపరేట్ చేయమని ఇస్తారు. ఇన్ని సంవత్సరాలు 30 years పీరియడ్ అది మెయింటైన్ చేస్తారు అన్ని సంవత్సరాలు. వాళ్ళు కొంత మార్జిన్ ప్రాఫిట్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇది హ్యాండ్ ఓవర్ చేసేస్తారు గవర్నమెంట్కి. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా సేమ్, ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో కూడా సేమ్. ఇప్పుడు ఇంకొక అంశం, జగన్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడారు. ఈ పీపీపీ మోడల్కి యోగాంధ్రాకి యోగాకి లింక్ పెట్టాడు. ఈ రెండుకి అసలు లింక్ ఎక్కడ ఉంది? దీనికి దానికి సంబంధం ఏంటి అసలు? అదే సార్, ఇప్పుడు ఆయన మసిపూసి మారేడుకాయ చేద్దామని చెప్పి ఇది అన్నారు కదా సార్. ఇది ఆయన ఏదైతే వైజాగ్ కేంద్రంగా ఆ ప్యాలెస్ కట్టుకున్నాడు, రుషికొండ ప్యాలెస్, దాన్ని వెనకలా ఉన్నటువంటి ఇద్దరు మాజీ మంత్రులు వచ్చి ఎంత అంటే ఏది గతంలో ఈ నారా లోకేష్ గారు నిర్వహించినటువంటి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒకరు వచ్చి 130 కోట్లు అన్నారు. యువత లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మంత్రి వచ్చి 230 అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అగ్ని కాజీ మోసేట్టు 330 కోట్లు అనేసాడు సార్ ఒకే మాట. నా క్వశ్చన్ నెంబర్ 1, యోగాంధ్రకి పీపీపీ మోడల్కి సంబంధం లేదు, లింకు లేదు, కంపారిజన్ లేదు. నంబర్ 2, యోగాంధ్ర స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. నంబర్ 3, ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద మోడీ గారి ఇనిషియేటివ్ కింద 62 కోట్లు ఖర్చు పెట్టారు, అది స్టేట్ గవర్నమెంట్ పెట్టిన ఖర్చు కాదు. నంబర్ 4, జగన్ రెడ్డి గారు యోగాంధ్రలో స్కామ్ జరిగింది అంటున్నాడంటే బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఆ ప్రోగ్రామ్, ఆ ఇనిషియేటివ్కి మోడీ గారు అవినీతికి పాల్పడ్డారు అని జగన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఓకే, దాని మీనింగ్ అదేగా? అంతే కదా సార్, బై డిఫాల్ట్. మరి దీంతో పాటుగా మీరు అన్నారు ఋషికొండ ప్యాలెస్ 240 కోట్లు, అదొక తలమానికం అన్నాడు. యోగా డే గురించి మాట్లాడు, ఇట్లా యోగాకి ఇంత ఖర్చు అయిందని యోగాని కూడా వెటకారం చేశాడు కదా. రిషికొండ ప్యాలెస్ 240 కోట్లు అన్నాడు, అది 500 కోట్లు. నెలకి వైట్ ఎలిఫెంట్ లాగా తయారై 84 లక్షల కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈయన పాత రిసార్ట్ అంటే డిమాలిష్ చేయకపోతే దాని ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు అది బంద్ అయింది. అది పోయి గుదిబండాలా అంటే మీరు చెప్పే ప్రకారం ఒక సంవత్సరంలో దాదాపు 9 కోట్లు అదనపు ఖర్చు పడతా ఉంది. ఇన్ అడిషన్ టు దిస్, పర్యావరణ విధ్వంసం చేసిన దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి వాళ్ళు 150 కోట్లు పెనాల్టీ వేశారు. మరి అది ప్రభుత్వ సొమ్ము, గవర్నమెంట్ పే చేయాలిగా, జగన్ రెడ్డి గారు సొంత పైసలు అయితే కట్టడుగా. సో ఈ విధంగా విధ్వంసం చేసి దాన్ని ఇప్పుడు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. యోగాంధ్రకి స్కామ్ జరిగింది 330 కోట్లు అని జనాన్ని మభ్యపెడుతున్నాడు. ఒకదానికొకటి సంబంధం లేని, పొంతన లేని కంపారిజన్స్ తీసుకొచ్చి కన్ఫ్యూజన్ స్టేజ్లో మాట్లాడుతున్నారు. ఇంకొక క్వశ్చన్ నేను అడుగుతాను. జగన్ రెడ్డి గారు తండ్రి గారి మానస పుత్రిక ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో అందులో పేషెంట్స్ అందరినీ ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తారు, బిల్లులు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాయి. మరి అది ఏం మోడల్ అంటారు? జగన్ రెడ్డి గారు దాన్ని నో గవర్నమెంట్ హాస్పిటల్కే అని చెప్పి చేయాలి కదా. రెండో అంశం, జగన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 104, 108 అంబులెన్సెస్ మెయింటెనెన్స్ అరబిందో సంస్థకి ఎందుకు ఇచ్చాడు? మరి అది దాన్ని ఏమనాలా? అంటే ఆయన ఇవ్వచ్చు, అది ఖర్చు భారీగా పెంచేశారు అంతకుముందు ప్రభుత్వానికి. దీనికి దాదాపు 70-80 వేలు వ్యత్యాసం ఇచ్చి ఒక్కొక్క అంబులెన్స్ పైన. అవును, ప్రైవేట్ వాళ్ళకి మెయింటెనెన్స్కి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆయన చేస్తే కరెక్టు, మిగతా వాళ్ళు చేస్తే తప్పు. మూడోది 17 మెడికల్ కాలేజెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి మెడికల్ కాలేజెస్, అది కూడా ఈయన పూర్తి చేయలేకపోయాడు.
ఒక్కొక్క మెడికల్ కాలేజ్ 500 కోట్లు ఖర్చు అని ఆయన చెప్పాడు. మళ్ళీ ఆయనే చెప్తాడు లక్షల కోట్ల విలువైన మెడికల్ కాలేజెస్ నిర్మించాను అంటాడు. ఒక్కొక్కటి 500 కోట్లు అని ఆయనే చెప్తాడు. మళ్ళీ ఒకదానికొకటి సంబంధం లేదు. గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వచ్చిన ఫండ్స్ కూడా యూటిలైజ్ చేసుకోలేదు. మరి అందులో 650 crores ఇంకా కాంట్రాక్టర్స్కి పెండింగ్ పెట్టెళ్ళాడు. పూర్తి చేయకపోగా నర్సీపట్నం దగ్గర మెడికల్ కాలేజీ దగ్గర పెద్ద ధర్నా చేశాడు ఒక నెల 2 నెలల క్రితం. ఆ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ఈయన పెట్టిన ఖర్చు 30 కోట్లు. ఓకే, మరి ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? పూర్తి చేసేది ఉండే కదా. ఇప్పుడు ఆయన పూర్తి చేయలేకపోయాడు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని మాత్రం పూర్తి చేయాల్సిందే అంటాడు. ఇది ఎక్కడ ద్వంద్వ? అది పీపీపీ మోడల్ లేకుండా ఎలా ద్వంద్వ వైఖరి? ఆయన ఎందుకు చేసేది ఉండే కదా. 5 ఎందుకు చేశాడు? మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చింది కదా. మరి అవేమైనాయి? నీతి ఆయోగ్ నుంచి 5,000 కోట్లు ఫండ్ ఎందుకు తీసుకొచ్చాడు? ఇంకా బాకీ ఎందుకు పెట్టి వెళ్ళాడు కాంట్రాక్టర్స్కి? ఎట్లున్నదంటే అమ్మ పెట్టదో అడుక్కోనివ్వదు అన్నట్టు ఆయన ఫిలాసఫీ. ఇప్పుడు రెండోది మీరు మాట్లాడారు, ఎయిమ్స్ లాగా చేయొచ్చు కదా అని ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడాడు. సత్యకుమార్ని ఏదో పేకలేరా అని అన్నారు మీరు. అవును, ఆయన అనేటప్పుడు నాకైతే రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా నా కళ్ళ ముందు అయితే కనిపించారు సార్. వాళ్ళకి హెయిర్ ఉండదా లేదా అంటే వ్యక్తిగత పర్సనల్ టార్గెట్. ఇప్పటికీ వాళ్ళు ఏ మాత్రం చలనం మార్పులు చేర్పులు రాలేదు కదా ఒకటి. రెండోది, ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీని మోడీని పల్లెత్తి మాట అనేటోళ్ళు కాదు. వాళ్ళ శుభాశీస్సులు కావాలి కాబట్టి ఇప్పుడు అనూహ్యంగా ఈ పర్టికులర్ పీపీపీ విషయంలో ఈ యోగాంధ్రలో స్కామ్ జరిగిందన్న విషయంలో మరి మోడీ గారు స్కామ్ చేసినట్టు మాట అర్థం వచ్చేటట్టుగా వీళ్ళు కామెంట్ చేశారు. ఇంతకుముందు బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కామెంట్ చేయలే. మరి ఇప్పుడు ప్రస్తుత బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అరెస్ట్ చేస్తారా? ఎవరిని అరెస్ట్ చేస్తారు? నన్ను అరెస్ట్ చేయండి అన్నాడు. అంటే బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యూహంలో మార్పు వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంతకు ముందున్న ఈక్వేషన్ ఇంకా ఉండదు అని ఒక వ్యూహం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో టైఅప్ చేసుకునే విధంగా తెర వెనక చర్చలు జరుగుతున్నాయన్న ఒక టాకు వెలుగులోకి వస్తూ ఉంది. సార్ నిజమా లేకుండా అంటే నా పాటోళ్ళు ఎన్నో తెలియని విశ్లేషణ తీసుకొని నమ్మాల్సినటువంటి పరిస్థితి. మీరు చెప్తే నేను నమ్ముతాను. మీకు ఆ సోర్స్ ఉందా? ఇక్కడ అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారు స్టేయింగ్ ఎట్ బెంగళూరు, డికే శివకుమారు ఆయన దోస్తానం ఉంది. ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు వైఖరిలో మార్పు వచ్చిన నేపథ్యంలో, అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య కాలంలో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలని పిలిచి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కామెంట్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, చేయండి అని చెప్పాడు. సో ఈ వ్యూహం ఎక్కడో వీళ్ళిద్దరి మధ్య తేడా కొడతా ఉంది. జగన్ రెడ్డి గారు కాంగ్రెస్తో టైఅప్ చేసుకోవాలంటే కాంగ్రెస్లో షర్మిల ఉండకూడదు. సో షర్మిలకి ఇబ్బందికరమైన పరిస్థితి రావాలా, షర్మిలని డిటాచ్ చేయాలి కాంగ్రెస్ నుంచి. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీతో తప్ప ఇంకొక దాంతో ఎక్కడ వెళ్ళటానికి దారులు లేవు జగన్ రెడ్డి గారికి. ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు, అవకాశాలు కనిపించట్లేదు. బీజేపీ వాళ్ళ వ్యూహం డిఫరెంట్గా ఉంది. సో ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యూహంలో భాగంగా యోగాంధ్ర స్కామ్ అన్న మాట ఈయన మాట్లాడి ఉండవచ్చు. ఎప్పుడు కౌంటర్ ఇవ్వనటువంటి బీజేపీ వాళ్ళు సత్యకుమార్ యాదవ్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. సో ఇవన్నీ వ్యూహాలు మారుతూ ఉన్నాయి, రాజకీయ వ్యూహాలు అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంది. సార్ లెట్ మీ కన్క్లూడ్ విత్ మై ఫైనల్ డౌట్ సార్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ ప్యాలెస్ గురించి ఆయన అయితే వ్యాఖ్య చేశారు. అయితే గతంలో ఆయన రిషికొండ ప్యాలెస్ కట్టడానికి పూనుకున్న తర్వాత కట్టేటువంటి క్రమంలో కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, నారా లోకేష్ లాంటి వాళ్ళు అక్కడ పోయి సెల్ఫీ ఫోటో తీసుకున్నా కూడా గ్రీన్ మ్యాట్ కనిపించినటువంటి సందర్భం. అంటే బయట అంటే యావత్ రాష్ట్రం కళ్ళప్పగించి చూస్తుంది ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని. ఆ రోజున బిల్డింగ్ ఎందుకు కడుతున్నాడని, దేనికోసం కడుతున్నాడని ఆ రోజు ఒక క్లారిటీ ఏమైనా ఇచ్చినాడా? అప్పట్లో రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టారు. ఒకటి పర్యాటక శాఖకు సంబంధించిన రిసార్ట్ అని మభ్యపెట్టారు. తర్వాత వెలుగులోకి తీసుకొచ్చారు, లేదు జగన్ రెడ్డి గారు వైజాగ్ నుంచి పరిపాలన చేస్తారు, ఇది వాడుకుంటారు ఆయన అని వెలుగులోకి తీసుకొచ్చారు. సో కట్టే సందర్భంలో ప్రజలకి తెలియకుండా మేనేజ్ చేశారు. సో ఇంతకుముందు మీరు ఒకటి అడిగారు ఎయిమ్స్ లాగా పెట్టొచ్చు కదా అని, అది నేను మర్చిపోయా చెప్పడం. ఇప్పుడు ఎయిమ్స్ లేదా నిమ్స్ లేదా తెలంగాణలో టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దానిలాగా పెట్టొచ్చు కదా అని ఒక మంత్రి ఎవరో ఇంతకుముందు కామెంట్ చేశారు అని అంటున్నారు. అలా చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ముందు ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగు, ఫెసిలిటీసు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ ఫండ్స్ ఆ విధంగా చేయదగ్గ ప్రయారిటీ లేనప్పుడు పీపీపీ మోడల్ ఓన్లీ వే అవుట్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాస్ట్ వే. దానివల్ల తొందరగా డెవలప్ అవుతుంది, 2 yearsలోనే. గవర్నమెంట్ అసెట్ గవర్నమెంట్గానే ఉండిపోతుంది, ఫెసిలిటీస్ ఇంకా మెరుగ్గా ఉంటాయి,
అదే రిజర్వేషన్, అదే సీట్లు, అదే ఫీజులు ఉంటాయి. కాబట్టి ఇబ్బంది ఏముంది అనేది సెక్టార్స్ వేరుగా వచ్చి అంటే చొక్కా రామయ్య లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అంటే వాళ్ళకుండే నాలెడ్జ్ని అంతా ఇంబెట్ చేసి ఆ కాలేజీని డెవలప్ చేసేటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది సార్. సో దానివల్ల ఉపయోగం జరుగుతుంది ప్రజలకు తప్ప వీళ్ళు జనాల్ని మభ్యపెట్టి అనవసరమైన వాళ్ళ గోతిని వాళ్ళు తువ్వుకునే విధంగా పీపీపీలో ముందుకెళ్తున్నారు. అది రివర్స్ బూమ్ ర్యాంగ్ అవుతుంది. ఎందుకంటే అది ఫెయిల్యూర్ మోడల్ అని ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కన్ఫర్మ్ చేయాల. సక్సెస్ఫుల్ మోడల్గానే అందరూ చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సో వీళ్ళు అది కాదు అని అంటాం ఒక ఎత్తు అయితే, ప్రైవేటైజేషన్ అంటున్నారు. అసలు ప్రైవేటైజేషన్ కాదు, అది పీపీపీ ఈజ్ ఏ డిఫరెంట్. అది వాళ్ళు అర్థం చేసుకోలేక జనాన్ని మభ్యపెట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు చెప్పిన దానికి ఈరోజు నాకు సరికొత్త అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే వైజాగ్తో పాటు విజయవాడలో సరికొత్తగా 478 కోట్ల రూపాయలతో ఏపీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో రోడ్లు కన్స్ట్రక్ట్ చేయాలా పైలట్ ప్రాజెక్ట్ కింద అని చెప్పి ఆయన అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా రానున్న రోజుల్లో మారుమూల గ్రామాల వరకు ఇదే రోడ్లు విస్తరిస్తాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లు ఆ గుంతల రోడ్లు లేకుండా అసలే రోడ్లు లేకుండా ఉండేటువంటి ఆ పరిస్థితులు మనం చూసాం. ఇంకైనా ఆంధ్రప్రదేశ్ చక్క అభివృద్ధి చెందుతుందని నేనైతే భావిస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.